హాయ్ అండి, వెల్కమ్ టు శివగంగా టారోట్. బాగున్నారా? చాలా రోజులైతుంది వీడియో తీయక. అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. మన పరమశివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి అండి. ఓకేనా? దీపం ఓకేనా అండి. పరమశివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందులో నేను ఉండాలి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉండాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరే, ఈరోజు మరి లేట్ అయ్యేందుకు కంటెంట్ ఏందో చెప్పుకుందాము. ఓకేనా? మీరు నమ్మినా నమ్మకపోయినా 100% ఇదే జరుగుతుందండి. ఓకేనా? మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎలాంటి చర్య తీసుకోవాలని నిర్ణయం తీసుకోబోతున్నారు. చూడండి, పూర్తి వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఓకేనా? మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. వన్ టైం, మళ్ళీ సెకండ్ టైం చెప్తా వినండి. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎలాంటి నిర్ణయం ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు చూద్దాం. మరి లేట్ ఎందుకు, మరి ఇంకా చూద్దాం. సరే అండి, ముఖ్యంగా మీకు చెప్పబోయేది ఏంటి అంటే నా యూఎస్ అందరికీ నేను చెప్పాలనుకున్నా ఒకటి ఏంటిది అంటే, ప్రతిసారి అక్క ఇదే చెప్తావా అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకు అనగా అంటే, ఇగో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి మళ్ళీ నేను రిపీట్ అగైన్ చేస్తున్నానని ఏమీ అనుకోవద్దు. మగవారికి ఆడవారికి ఇద్దరికి వర్తిస్తుందండి నేను చెప్పబోయే కంటెంట్ ఏదైనా సరే. ముఖ్యంగా ఫస్ట్ వన్ వీడియోస్కి విడాకులు తీసుకుని ఇంటి మీద ఉన్నవారికి, ఒకే ఇంట్లో ఉండి ఎడమొహం పెడమొహం వేస్తూ ఏమంటారు, ఒకటే ఇంట్లో ఉంటారండి, ఎడమొహం పెడమొహం వేస్తూ, అంటే వాళ్ళే అంటే వాస్తవానికి ఇట్లా కొంచెం గొడవలు పడుతూ ఉంటారు. గట్లా ఒకటే ఇంట్లో ఉంటారు కానీ ఫోన్లో మాట్లాడుకున్నంతసేపు బాగానే ఉంటారండి. ఇంటికి వచ్చేసరికి చిరాకు, అదేంటి ఇదేంటి అని అలాంటి గొడవలు ఏమైనా ఉన్నవారందరికీ కూడా నేను చెప్పబోయేది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఓకేనా అండి? మళ్ళీ ఇంకొకటి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, సపరేషన్లో ఉన్నవారికి, మళ్ళీ ఇంకా అదర్ రిలేషన్షిప్ ఏదైనా కావచ్చండి. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో జరిగిన సన్నివేశాలు ఏమైనా ఉంటే అవి చెడు అయినా సరే కానీ అంతా మీ మంచిగా అనుకోండి. ఎందుకంటే పరమశివుడు ఎవ్వరికి చెడు చేయడు, అంతా మంచి చేస్తాడు. అంటే అది మీకు చెడు జరిగిందని మీరు భావిస్తారు, కాకపోతే అంతకు మించి ఇంకేదో ఆపద రాబోతుందేమో, అది కొద్దిపాటిగా జరిగిందని చెప్పేసి మీరు ఆలోచించి థింక్ చేయాలండి. ఓకేనా? ఏదైనా కానీ పాజిటివ్గా థింక్ చేయడం అయితే ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో అప్పుడే మనము అంటే మనకు పీస్ ఆఫ్ మైండ్, అంటే మన మైండ్ ఎప్పుడు కూడా రిలాక్స్గా ఉంటుంది, మనని మనం హీలింగ్ చేసుకోగలుగుతాము, పొసెస్నెస్గా ఉంటాము. చాలా వరకు అయితే చాలా మెరుగ్గా పడుతుంది మనకు. అర్థమవుతుందండి? మీరు ఎవరిని కూడా నెగిటివ్గా థింక్ చేయకండి, పాజిటివ్గా ఆలోచించండి. ఓకేనా? సరే, నేను లేట్ అయ్యేందుకు కార్డ్ షఫల్ చేసి మీకు నేను చెప్తాను. ఓకేనా? అందరికైతే చెప్పాను కదండి, పేరు పేరున ధన్యవాదాలు అని చెప్పాను. ఓకేనా? మరి ఎట్లున్నారు అవ్వలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్? ఎట్లున్నారు? మరి ఛాయలు తాగిరా, టిఫిన్లు తిన్నారా, మరి భోజనం చేసిరా, డ్యూటీలకు వెళ్తున్నారా? లైఫ్ ఎలా ఉంది, ఎలా సాగుతుంది, మరేంటి విశేషాలు చెప్పండి. అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. స్నేహ పటేల్, వెల్కమ్ టు శివగంగా టారోట్. మై నేమ్ స్నేహ పటేల్. నేను ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ ఇవ్వండి, షేర్ చేయండి. మీ లైక్స్, మీ కామెంట్లు మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటాయి.
నేను ముందుగా అందరికంటే ముందుగా అంటే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీ అందరికీ పూర్తిగా నేను అడక్ట్ అయిపోయానండి. అడక్ట్ అయిపోయాను. ఇంకొక విషయం ఏంటంటే మీ ఆధార అభిమానులందరి కూడా నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఇన్ని రోజుల్లో నేను పెట్టకున్నా కానీ నా వీడియోస్ చాలా ఆదరిస్తూ చూస్తున్న వారందరికీ పేరు పేరున మరొకసారి ఆ శివయ్య ఆశీర్వాదాలు ఉండాలని మరొకసారి ఆ శివయ్యకు నేను వేడుకుంటున్నాను. ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా? అయితే కార్డ్స్ అయితే చెప్పాలి చేసిన. ఓకే, కార్డ్స్ తీస్తాను చూడండి. పరమశివయ్య మనకు బోలా శంకరుడు అండి. ఎందుకంటే మనము ఏదైనా గట్టిగా కోరుకున్నాం అనుకోండి, మనస్ఫూర్తిగా పరమశివయ్య నమ్మామనుకోండి, మనకి ఏదైనా ఇచ్చేస్తాడు. నిజంగా చెప్తున్నా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చెడు మాత్రం చేయడండి. చెడు అయితే చేయడు, ఎందుకంటే మనకు మంచి చేస్తాడు. మనకు ఏదైనా జరిగిందనుకోండి, ఏదైనా ఇన్సిడెంట్ కానీ, ఏదైనా లైఫ్లో కానీ, ఏదైనా రిలేషన్షిప్లో కానీ, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనుకోండి, విడిపోయారనుకోండి, కలిసారనుకోండి, ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం అయ్యారనుకోండి, లేదంటే విడిపోయారనుకోండి, ఏదైనా శివనాజ్ఞలు ఏమైంది చీమైనా కుట్టదు. ఆ విషయాన్ని అయితే మీరు బాగా అర్థం చేసుకోండి. ఒకటి, మా భగవంతుడు మనకేం చేస్తాడంటే ఇప్పుడు మనకు ఒక జాగాలో కష్టపడుతున్నామంటే మనకి ఇంకా అంతకుమించి రెట్టింపు, ఇంకా ఇప్పుడు కష్టపడుతున్నామంటే అక్కడి నుంచి పంపిస్తాడు. ఆ కష్టాన్ని మనం మోయలేము అనుకున్నప్పుడు అక్కడి నుంచి పంపించి మరొక రూట్కి మళ్ళిస్తాడు. ఎందుకంటే మరొక ప్లేస్లో అంతకు మించిన కష్టం ఏం పెట్టాడు, కొంచెం కష్టాన్ని తగ్గిస్తాడు. అది కష్టం అంటే రిలేషన్షిప్లో కావచ్చు, బంధుత్వాలలో కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. మీరు ఎలా థింక్ చేసుకుంటే అలా వస్తుంది. కొంతమంది జాబ్స్ లేక పీజీలు, డిగ్రీలు అన్నీ ఎంతవరకు అంటే అంతవరకు చదువుకొని ఖాళీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా చెప్తున్నా, శివయ్య పరమశివయ్యని అయితే కోరుకోండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. నేనే కార్డ్స్ తీయలేను. ఇక బొటమ్ ఆఫ్ ది డెక్ అయితే ఇది వచ్చిందండి. ఓకేనా? ఓకే, ఇక్కడ పెడుతున్నా, చూద్దాం మరి. ఈ చెప్పిన మీరు నమ్మినా నమ్మకపోయినా మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎలాంటి చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారో చూద్దాం మరి. ఓకేనా? ఓకే, మీ లైఫ్లో థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే ఉందండి. మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది, ఖచ్చితంగా ఉందండి. నిజంగా చెప్తున్నా. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేను, ఇట్లా వస్తా థర్డ్ పార్టీ అనుకోలేదు నేను మళ్ళా, తెలుసా. అయినా కానీ మీరు ఒకటి కామెంట్స్లు బాగానే పెడుతున్నారు. ఓకే, మీ కామెంట్స్కి నేను ఫిదా అయిపోయాను, రిప్లైలు కూడా ఇస్తున్నాను. ఓకే అండి, మీ కామెంట్స్ నాకు నచ్చాయి. ఓకే, కానీ ఇంకా ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్స్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇగో మీరు ఇచ్చే ఒక కామెంట్, ఒక లైక్ మాకు మంచి సపోర్టింగ్గా ఉంటుందని చెప్పాను. గట్లనే ఏదైనా మీకు ఇబ్బంది అనిపిస్తే, ఏదైనా మీకు 30 or 40% నా రీడింగ్ మీకు రిజల్ట్ అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అని మాత్రం అర్థం. ఓకేనా? ఇగో మీరు దండం పెడితే దయచేసి వచ్చిన కార్డ్స్కి తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు. ఓకేనా? ఏం చెప్పాను, మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎలాంటి చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారు అని అంటే బాగా ఓవర్ థింక్ చేస్తున్నారండి. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఓవర్ థింక్ అనేది ఎక్కువ అయిపోతుందండి. మనీ మైండెడ్ అండి. మీ పర్సన్ అయితే మనీ మైండెడ్ అండి. చాలా అంటే జగ్లవుతున్నారు, స్ట్రెంత్ కూడగట్టుకుంటున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, పేషెన్సీగా ఉంటున్నారు, ఎంతో ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారండి. ప్రేమగా మీ దగ్గరికి తిరిగి రావాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఎంతెంత ప్రేమగా తిరిగి రావాలనుకుంటే అంతంత చిన్నపాటి గొడవలు పెట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. రానివ్వట్లేదు, మీ పర్సన్ని మీ దగ్గరికి అస్సలు రానివ్వట్లేదు. వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అంటే ఆ నిర్ణయాన్ని మీకు చెప్పుదాము అని అనుకుంటే కూడా ఆ నిర్ణయం చెప్పకుండా కూడా చెప్పనివ్వట్లేదు. ఆ నిర్ణయం ఏంటి నేను లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. నేను మీకు నల్లపిల్లి అడ్డుపడ్డట్టు ఇలా అడ్డుపడుతుంది ప్రతి ఒక్క సన్నివేశంలో. మళ్ళీ మీ పర్సన్ వచ్చేసి కొంచెం ఈగోయిస్ట్ పర్సన్ అండి. నిజంగా చెప్తున్నా, మీరైతే ఎవరి కోసం అయితే అనుకుంటున్నారో వాళ్ళైతే ఈగోయిస్ట్ పర్సన్ అండి. వాస్తవానికి ఈగోయిస్ట్ పర్సన్ అంటే కొంచెం అంటే
తను అనుకున్నది సాధించాలి, తను అనుకున్నదే కావాలి, తనదే శాసనం అంటే కొంచెం ప్రౌడిష్గా ఉంటారు. ఈగో అంటే తెలుసు కదా, అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు. అట్లని ప్రతి ఒక్కరూ అట్లనే ఉంటారని మాత్రం అనుకోకుర్రి. 100 మందికి ఉన్న 100 మందికి అట్లా జరుగుతుంటే కాదు. అది కొంతమందికి అట్లా కావచ్చు, కొంతమంది ఇట్లా కావచ్చు. అన్నీ కలిపి ఉగాది పచ్చడి అంటే ఎట్లా ఉంటుందో అందరి జీవితంలో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. అందుకే 30 or 40% రిజల్ట్ అయ్యిందనుకోండి, ఈ వీడియో మీకోసం వచ్చిందని అర్థం. మీరు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అర్థం. ఓకేనా అండి? కానీ చెప్పాను కదండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కూడా చెప్తున్నాను. ఇప్పటివరకు నిర్ణయం ఎవరైతే ఏం తీసుకుంటారో అది తర్వాత ఎండింగ్లో చెప్తా, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికైతే, సపరేషన్లో ఉన్న వారికైతే కొంతమంది లవర్స్ ఉంటారు, లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కొంతమంది వీడియోస్ అంటే అనివార్య కార్యాల వద్ద అంటే ఏదో ఒక సందర్భంలో భర్త చనిపోయి ఇంటి మీద ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది విడాకులు తీసుకొని ఒంటరి మహిళలుగా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక మంచి ప్రపోజల్ అయితే ఉందండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా కొద్ది రోజులలో కలవబోతున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సపరేషన్లో ఉన్నవారికి కూడా కొద్ది రోజులలో విముక్తి కాబోతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మంచి టైం అంటే మంచి ప్రపోజల్ అయితే ఉందండి. ప్రేమగా మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి ఒక ప్రపోజల్ని ఇవ్వాలని అనుకుంటున్నారు కొంతమందికి. ఎంతమందికి ఈ వీడియో కనెక్ట్ అయిందో, ఎవరెవరికి ఈ వీడియో కనెక్ట్ అయిందో వాళ్ళు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? తెలియజేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా అండి? ఓకే, అర్థమవుతుందా చెప్పింది? చెప్పాను కదండి, ప్రేమగా అయితే తిరిగి రావాలని నిరీక్షిస్తున్నారు. మంచి ప్రపోజల్ అయితే ఉంది. మరి ఎంతమందికి అయితే కనెక్ట్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి. కామెంట్లో పెడితేనే నేను లైవ్ చేసినా ఏం చేసినా కొన్ని విషయాలు నాకు అర్థమవుతాయి. మీకు ఏదైనా రీడింగ్ కావాలన్నా, పర్సనల్ రీడింగ్ కావాలన్నా, దేనికైనా కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? కానీ ఒకటి, మిమ్మల్ని ఇంప్రెస్ అయితే చేస్తున్నారండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు. ఇంకొకటి, వీడియోస్ కానీ ఇంటి మీద ఉన్న వారికి కానీ ఎవరికి కానీ ఇట్లా నేను ఉన్నాను, నేను నీకు ధైర్యం ఇస్తాను, నేను నిన్ను బాగా చూసుకుంటాను, బాగుంటాను, మిమ్మల్ని మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను అని ఇంప్రెస్ చేయడం జరిగిన తర్వాత మీరు రిలేషన్షిప్లో ఉండడం కూడా జరిగింది. అది జరిగిన తర్వాత మిమ్మల్ని మోసం చేయడం కూడా జరిగిందండి. కొంతమందికి ఇలాంటిది కూడా జరిగింది. కొందరైతే ఇంప్రెస్ చేయడానికైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కొందరికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. కొంతమంది ఏమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, కొంతమంది థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అయిపోతున్నారండి. కొంతమంది ఏమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, అంటే వీళ్ళ లైఫ్లోకి కొంతమందికి థర్డ్ పార్టీ నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పాను కదా. ఆ నిర్ణయం ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తుంది కూడా. మరి వెళ్తాదా లేదా అంటే తెలీదు, నెక్స్ట్ నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో ఇదివరకే థర్డ్ పార్టీ ఉన్నప్పటికైతే, కొద్ది రోజులు రిలేషన్షిప్లో ఉన్నవారైతే ఆల్రెడీ థర్డ్ పార్టీని వదిలేసి మీ పర్సన్ ఎవరైతే తన మనసులో ఉన్నారో వారి దగ్గరికి వెళ్తున్నారండి. అర్థమవుతుందా? థర్డ్ పార్టీ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, ఒకరిది బ్రేక్ అవుతుంది, ఒకరిది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రెండు వచ్చినాయండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు. ఓకేనా? ఆ గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది. ఎవ్వరు వచ్చినా, ఎంతమంది వచ్చినా కానీ నేను శాసిస్తాను అని ఒక నేపథ్యంలో ఉన్నారు. గాడ్ని వేడుకుంటున్నారు. అర్థమవుతుందా? దేవుణ్ణి ప్రేర్ చేస్తున్నారు. అంటే నాకు కావాలి, నా పర్సన్ నాకు కావాలి అనుకుంటున్నారు. చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారండి. ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. అలా అని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా లేకున్నా కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు, సపరేషన్లో ఉన్నవారు చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. రూపాయి కూడబెడితే ఎంతో అయినట్టు అట్లా డబ్బులు కూడబెట్టి డబ్బులు సంపాదించి ఎంతో తనకు తాను ఒక నిర్మాణం, అంటే ఏదైనా సరే గృహ నిర్మాణము, జాబో, కెరియరో
ఏదో ఒక రకంగా బర్డన్ ఫేస్ చేసి సాధించారనే పట్టుదల మీద అయితే కొందరు ఉన్నారు. కొందరేమో థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు. ప్రేమనైతే మనస్ఫూర్తిగా ఒకరి మీద ప్రేమ ఉందంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల ప్రేమ అయితే గదలాగా వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనా, నిజంగా చెప్తున్నా, ట్రూగా మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు మరికొద్ది రోజులలో నాకు మళ్ళీ కూడా మెసేజ్ పెడతారు. థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఎంతమందికి ఉందో నాకు తెలీదు. థర్డ్ పార్టీ ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది, వెళ్ళిపోతుంది. మీకు ఎంతమంది మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందో వాళ్ళందరూ కామెంట్ చేయండి. అవసరమైతే నాకు కాల్ చేయండి. గిడ మన ఫోన్ నెంబర్ ఉంది, ఈ ఫోన్ నెంబర్కి వేయరి. లేకపోతే నేను వీడియో పెడతాను కదా, అందులో ఫోన్ నెంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది, చెయ్యండి. ఖచ్చితంగా థర్డ్ పార్టీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇట్స్ ట్రూ, ఇది నమ్మండి, ట్రస్ట్, నమ్మండి, నమ్మకం పెట్టుకోండి. ఓకేనా, మీ వ్యక్తి అయితే కష్టపడి సంపాదించగల నేపథ్యం ఉన్న వాళ్ళ వ్యక్తి. ఇంకొకటి, ఇక లవర్స్ కానీ ఇక అన్ని బంధాలకు ప్రతి ఒక్క బంధంలో కూడా ప్రేమ అయితే అద్భుతమైన ప్రేమ ఉందండి. మస్తు ప్రేమ ఉంది. ఇగో చూడు, ప్రేమ ఉంది. ప్రేమగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. మంచిగా సంతోషంగా మీతో ఉండాలనుకుంటున్నారు. విడిపోయిన వారు ఖచ్చితంగా, నేను చెప్పాను కదండి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందని. థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా మీ విడిపోయిన వారు కలుస్తారండి. ఇది నమ్మండి. ఓకేనా, సరే, ఇంకా లేట్ ఎందుకు, ఇంకా మనం మళ్ళీ ఇంకా మస్తు కార్డ్స్ ఉన్నాయి తీసేటి. టైం కార్డ్స్ తీయాలి, ఏంజల్ కార్డ్స్ తీయాలి. ఓకేనా, ఫస్ట్ అయితే మనం ఇవి తీసుకుందాం. ఓకే, ప్లీజ్ యూనివర్స్, గ్రాట్యూడ్ చూడబోయే యూనివర్స్ మా మెసేజ్ ఎలా ఇస్తుందో చూద్దాం. మా సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా అంతా మంచి జరగాలి. మంచి విలఫైన్, మంచి వాచ్ టైం మంచి రావాలి. వాళ్ళకు రైట్ టైం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది, థర్డ్ పార్టీ ఫస్ట్ రిమూవ్ ఎప్పుడు అవుతుంది, ఒక 2 కార్డ్స్ తీస్తాను. 3 వచ్చినాయి థర్డ్ పార్టీ రిమూవ్ కోసం. ఇది నేను మళ్ళీ తీస్తాను ఇంకా వేరే కార్డ్స్. నవంబర్ వరకు కావచ్చు, అక్టోబర్ వరకు కావచ్చు అండి థర్డ్ పార్టీ రిమూవ్. ఇది ఒకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎప్పుడు కలుస్తారు, అది ఒకటి తీస్తున్నాను. ఆల్రెడీ ఒకటి మన దేవుడి దగ్గర పడిపోయింది, ఆ కార్డును కూడా తీద్దాం. ఓకేనా, సరే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఎప్పుడు రీయూనియన్ ఉంది. ఓకే, చూద్దాం ఎంత టైం పడుతుందో. అంటే మిమ్మల్ని మర్చిపోలేదంట. మిమ్మల్ని నేను ఎలా చెప్పాను, పాజిటివ్గా థింక్ చేయండి. అర్థమవుతుందా? మీరు ఏదైనా ఏం ఆలోచించినా డిలీటెస్ ద వ్యూ నీ హాగింగ్స్ పాజిటివ్. అంటే మీరు కలిసిన క్షణాలను చెడుగా ఆలోచించకుండా మంచిగా ఆలోచించండి. కొంతమందికి 3 months పట్టచ్చు, 3 weeks పట్టచ్చు, 3 days పట్టచ్చు, ఎన్ని రోజులైనా పట్టచ్చు, ఇంకా ఒక 6 months కూడా పట్టచ్చు, ఎప్పుడైనా 20 weeks కూడా పట్టచ్చు అండి. మిమ్మల్ని అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే మిమ్మల్ని మర్చిపోలేదు. మీరు ఇచ్చిన హగ్గింగ్స్ పాజిటివ్గా తీసుకోండి, అన్నిటిని గుర్తు చేసుకోండి అని వచ్చింది. ఓకేనా, కొంతమందికి లైఫ్లో థర్డ్ పార్టీ వస్తుంది అని చెప్పాను. ఓకేనా, ఎప్పుడు వస్తుంది మరి థర్డ్ పార్టీ చూద్దాం. ఆ దొరసాని ఎవరో దొర ఎవరో, మేల్ ఫీమేల్, మగవారికి ఆడవారికి ఇద్దరికి వర్తిస్తుందండో. యాక చెప్పలేదు అనుకోవద్దు. ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు కూడా మోసం చేసే ఆడవాళ్ళు ఉన్నారు, మోసం చేసే మగవాళ్ళు ఉన్నారు. ఓకేనా, అక్టోబర్ వరకు వస్తుందండి మీ లైఫ్లో. మీ మనసుకు నచ్చిన వ్యక్తి అక్టోబర్ వరకు వస్తుంది. మేలో మీ చాప్టర్ క్లోజ్ ఎండ్ అయిపోయింది. 2 months పట్టచ్చు, 2 weeks పట్టచ్చు, 2 years పట్టచ్చు. బిగినింగ్ అయితే ఖచ్చితంగా ఉందండి. ఓకేనా, సరే, మరి ఏంజల్ డెక్స్ని అడుగుదాం మనం. ప్లీజ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ప్లీజ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ప్లీజ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ప్లీజ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ప్లీజ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకేనా,
అన్ని కార్డులు తీసి చెప్తాను. ఓకే అండి. రొమాన్స్ అంటే కొంతమంది లైఫ్లో రొమాన్స్ జరగబోతుంది. అంటే కొత్తగా పరిచయం అయినట్టున్నారు ఎవరో. కొంతమందికి కొత్త పరిచయాలు జరగబోతున్నాయి. కొత్త పరిచయాలు ఎప్పుడు జరుగుతాయో తెలీదు. జరిగిన తర్వాత మంచిగా రొమాన్స్ అయితే జరుగుతుంది. మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీకు కొత్త పరిచయాలు ఉన్నాయి కొంతమందికి, అందరికీ కాదండి. మేల్ ఫీమేల్ అందరికీ, కొంతమంది లవర్స్కి కూడా అండి. ఇది ఓన్లీ లవర్స్కి వర్తిస్తుంది, విడోస్కి వర్తిస్తుంది, మగవారికి ఆడవారికి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఓకేనా? టేక్ యువర్ యాక్షన్ అగైన్. ఓకేనా? మీరు ఏదనుకుంటే అది యాక్షన్ తీసుకోవచ్చు, పర్వాలేదండి. ఓకేనా? బీ అబర్నెన్స్. ఓకేనా? మీరు నమ్మకంతో ఉండండి. ఓకేనా? నమ్మకంతో ఉండండి. నమ్మకంతో ఉంటే మీకు ఏదైనా సక్సెస్ఫుల్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? ఇంకోటి, డోంట్ స్టాప్. మీరు అనుకున్న పనులని స్టాప్ చేయకండి, అట్లానే కంటిన్యూ చేయండి. ఓకేనా? రికవరీ. ఇప్పుడిప్పుడు కొంచెం ఎవరికో హెల్త్ బాగాలేనట్టుంది, రికవరీ అవుతున్నారు. మనసు బాగాలేదో, హెల్త్ బాగాలేదో, మీరు పరిస్థితి బాగాలేవో తెలీదు. సక్సెస్. మీరు అనుకున్న పనులలో విజయం అనేది మీ వెన్నంటే ఉంటుంది. ఓకేనా? మరి గిట్లా ఏ లెటర్ వాళ్ళకి ఏం వస్తుందో చూద్దాం. మరి ఇవైతే ఇగో మా పాప మనసున పట్టక ఏం చేసింది, ఒక డబ్బాలో పోసి పెడితే ఇట్లా మళ్ళీ వేసి పెట్టింది. ఇగో కింద వస్తుంది. అయ్యో, ఒకటి కింద పడద్ది, చూద్దాం. అయితే మా పాపకి ఏం తోచలేదు, ఏబిసిడీలు ఊకే ఆడుతుంది. సరే, ఇంట్లోకి కొన్ని తీస్తా, ఆ పరమశివని తలుచుకొని తీస్తా, ఎవరికి ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా అండి? ఇగో తీసా అండి, ఈ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి ఏవి వచ్చినా పర్లేదు, చెప్పేస్తా చూడండి. ఇగో కే అండి. కే లెటర్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు, ఎం లెటర్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. కేఎం అంటే, కేఎం అంటే ఎవరికి ఎక్కువ సెట్ అవుతుందో కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు కే తర్వాత ఎం వచ్చిందంటే మీకు ఏదైనా బంధం ఉందని అర్థం. ఓకేనా అండి? ఇంకొకటి ఆర్ వచ్చిందండి, ఆర్ వచ్చింది, కనిపిస్తుందా? ఆర్ఏ వచ్చింది చూడండి, ఆర్ఏ. ఆర్ తర్వాత ఏ వచ్చింది, ఆర్కి ఏకి ఏదో సంబంధం ఉంది అని అర్థం. ఓకేనా అండి? కొంతమందికి వి వచ్చిందండి, ఎల్ వచ్చిందండి. వికి ఎల్కి ఏదో సంబంధం ఉంది. ఎల్ అంటే లా, వి అంటే వా. ఓకేనా? కొంతమందికి ఎక్స్ వచ్చింది, కొంతమందికి ఎఫ్ వచ్చింది. ఓకేనా? ఈ రెండు అక్షరాలకి అంటే ఇందులో మనకు తెలుగు అక్షరాలు కాకుండా ముస్లిం నేమ్స్ కూడా యూజ్ అవుతాయి. ఓకేనా? ఓకే. కొంతమందికి ఓ హెచ్ వచ్చిందండి. ఓకేనా? ఓకే. కొంతమందికి వైజే వచ్చిందండి. కొంతమందికి ఇది ఒంటరిగా ఉండే వాళ్ళకి డబ్ల్యూ వచ్చిందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ లెటర్స్ అయితే ఈరోజు వచ్చినాయండి. ఇక డబ్ల్యూకి జోడిద్దామా ఏదైనా అంటే ఇది ఒక డబ్ల్యూకా ఇది జోడిద్దాం. ఎస్. ఓకేనా? ఓకే. ఈ లెటర్స్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నది. ఎవరికి ఏ లెటర్స్ వచ్చాయి దయచేసి కామెంట్ రూపంలో పెట్టండి. ఏ లెటర్స్ వచ్చినాయి, ఏ కంటెంట్ వచ్చింది, ఏ మ్యాటర్ వచ్చింది, ఏంది పెట్టిర్రి. ఇంకోటి డయల్స్ పెడతా. ఏంజల్ నంబర్ ఎవరికి వస్తుందో చూద్దాం. 5 times అట్లా వేస్తా. 5, 4 అండి, 3 అండి, 5 4 3 అంట. మళ్ళీ 4, మళ్ళీ 4,
6 6 5 3 4 3 5 మనసులో అనుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 3 టైమ్స్ వేస్తా. కరెక్ట్గా ఎవరికి వచ్చిందో వాళ్ళు కామెంట్లో పెట్టండి. ఇక 4 వచ్చిందండి, మళ్ళీ వేస్తా. 6 వచ్చిందండి, ఇగో 5 వచ్చిందండి, ఇగో 4 వచ్చిందండి, ఇగో 4 వచ్చిందండి, ఇగో 5 వచ్చింది. ఇక చూడండి, 5 కంటిన్యూ. ఎవరికి ఏమొచ్చిందో చెప్పండి. 3 5 ఫైనల్ వేసి ఊకుంటా. 5 3 6. ఓకే అండి, ఎవరికి ఏ నెంబర్ వచ్చిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఆ విషయం మీకు తెలిసే. అయితే మీరు మనసులో ఎవరికి ఎంతమందికి కోరుకున్నారో ఏదైనా కోరుకునే వాళ్ళు కోరుకోండి. ఇందులో ఎస్ వస్తుందేమో చూద్దాం. గట్టిగా తలుచుకోండి. ఫస్ట్ నా వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకే ఇది వర్తిస్తుందండి. ఫస్ట్ నా వీడియో ఎవరికైతే రీచ్ అవుతుందో వారికే ఇది ఎస్ అని వస్తే వాళ్ళు అనుకున్న పని ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఆ పరమశివయ్య జరిపిస్తాడని అర్థం. ఓకేనా, చూడండి. ఎస్ వచ్చిందండి. ఓకేనా, సరే అండి. ఆ పరమశివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందులో నేను ఉండాలి, మీరు అందరూ బాగుండాలి, మీతో నేను బాగుండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.